జై తెలంగాణ అమర్ రహే చాకలి ఐలమ్మ ఈరోజు వీర వనిత తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక తెలంగాణ పోరాట స్ఫూర్తికి మనందరికీ స్ఫూర్తి ప్రదాత చాకలి ఐలమ్మ గారి జయంతి అంటే తెలంగాణ జాతికి ఇది గర్వదినం, ఇది స్ఫూర్తిదాయక దినం. చాకలి ఐలమ్మ ఆ రోజు అంటే తెలంగాణలో అన్యాయాన్ని అవమానాన్ని భరించమనేటువంటి స్ఫూర్తితో ఈ రోజు ఉన్నటువంటి సమాజంలో మనమందరం కూడా పౌర హక్కులను అనుభవిస్తున్నటువంటి రోజులు ఇవి. మరి చాకలి ఐలమ్మ గారు జన్మించి పోరాటం చేసినప్పుడు ఆనాడు ఉన్నటువంటి రాచరిక వ్యవస్థ వారి తాబేదారులైనటువంటి భూస్వాములు, జమీందారులు, జాగీర్దారులు చేసినటువంటి అరాచకాన్ని ఎందరో సహించి భరిస్తే తను కష్టపడి పండించినటువంటి పంటను తన పిల్ల పాపలకు జీవితమైనటువంటి తన పంట మీద పొలం మీద విష్ణూరి రామచంద్రారెడ్డి గారి దుండగులు చేసినటువంటి దాడిని వీరోచితంగా పోరాడి తిప్పికొట్టి ఆనాడే తెలంగాణ ప్రజానీకానికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచినటువంటి గొప్ప వ్యక్తి వీరనారి చాకలి ఐలమ్మ. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి తొలినాళ్లలో కేసీఆర్ గారు తెలంగాణ సామాజిక స్థితిగతుల్ని ఆనాడు కాకతీయ రాజుల నుంచి, సమ్మక్క సారమ్మల నుండి, చాకలి ఐలమ్మ నుండి, దొడ్డి కుమరయ్య నుండి, కాళోజీ నారాయణరావు గారి నుండి, జయశంకర్ గారి, జనార్దన్ గారి వరకు ఈ ప్రాంతానికి ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతానికి ఉన్నటువంటి పోరాట చరిత్రను, పోరాట స్ఫూర్తిని తెలంగాణ జాతి ఏనాడు కూడా భరిస్తే అవమానాన్ని భరిస్తుంది కానీ అణచివేతను, అన్యాయాన్ని భరిస్తుంది కానీ అవమానాన్ని అణచివేతను సహించే జాతి కాదు అనేటువంటి విషయం రుజువైనటువంటి తరిమిల. ఆ స్ఫూర్తితోని మనం తెలంగాణ ప్రజానీకాన్ని, తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని విడమర్చి చెప్పడం ద్వారా తెలంగాణ జాతి తెలంగాణ గడ్డ మీద ఏ రకమైనటువంటి దుస్థితిలో బతకాల్సిందో వివరించడం ద్వారా తెలంగాణ జాతిని ఏకోన్ముఖం చేసి తెలంగాణ సాధించవచ్చు. ఈ గడ్డకు ఉన్నటువంటి చరిత్ర అటువంటిది అనేటువంటి ఆలోచనతో ఈ మహానుభావులందరినీ స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేయడం జరిగింది. వారందరి చల్లని దీవెనలతో ఏ లోకంలో వాళ్ళున్నా తెలంగాణలో అన్యాయానికి, అవమానానికి, అణచివేతకు వ్యతిరేకంగా జరిగేటువంటి ప్రతి పోరాటంలో వారి ఆత్మలు ఈ ప్రజల్ని దీవించేటువంటి నైజం ఉన్నటువంటి సందర్భంగా ఏ భూమి కోసం, భుక్తి కోసం అనేక రకాల సమస్యల నిలయంగా కునారిల్లినటువంటి తెలంగాణను కేసీఆర్ గారు అకుంఠితమైనటువంటి దీక్షతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ అంటే ఆకలి ఎరగని, ఆకలి సమస్య లేనటువంటి తెలంగాణ అంటే సాగునీరు, తాగునీరు సమస్య లేని తెలంగాణ అంటే విద్యా వైద్యానికి కొదవలేని తెలంగాణ అంటే ప్రపంచ దేశాలతో ఐటీ రంగంలో పోటీ పడేటువంటి తెలంగాణ. ఈ రకంగా తెలంగాణను అద్భుతంగా వారు గొప్పగా తీర్చిదిద్దితే ఈరోజు వచ్చినటువంటి ఈ దుర్మార్గపు ప్రభుత్వం మళ్ళీ ఆనాడున్నటువంటి అణచివేత, సోషల్ మీడియాలో ఒక మెసేజ్ పెడితే రౌడీ షీటర్లు ఓపెన్ చేస్తున్నటువంటి నీచానికి ఒడిగడుతున్నది అని అంటే మిస్టర్ రేవంత్ రెడ్డి జాగ్రత్త, వారి అందరి ఆత్మలు తెలంగాణ ప్రజల్ని ఆవహించిన రోజు నువ్వు మస్ అయిపోతావు అనేటువంటి హెచ్చరిక చేస్తూ మేము బతికున్నంత వరకు, ఈ జాతి బతికున్నంత వరకు ఈ చాకలి ఐలమ్మలు, కాళోజీ నారాయణరావు గారు మహానుభావులందరి స్ఫూర్తితో తెలంగాణ ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రజలు దేశంలోనే అన్ని రంగాల్లో ముందుండడం కోసం మా నాయకుడైనటువంటి కేసీఆర్ గారి నేతృత్వంలో మేమంతా
సుశిక్షితులైనటువంటి సైనికులుగా పనిచేయడానికి జీవితాలను అంకితం చేస్తామనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నాం. తెలంగాణ పోరాట అస్తిత్వ పతాక ఆనాడు నైజాం డైనెస్టీలో ఉన్నటువంటి పెత్తందారీ వ్యవస్థకు, భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా వీరోచితమైనటువంటి ఒక పోరాట మార్గాన్ని వేసి తెలంగాణ విముక్తి కోసం నిరంతరం కలలుగన్నటువంటి చాకలి ఐలమ్మకు బీఆర్ఎస్ పార్టీ పక్షాన వినమ్రంగా నివాళులర్పిస్తూ చాకలి ఐలమ్మ పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ దేశంలో, రాష్ట్రంలో అసమానతలు పెరిగిపోతూ ఉన్నాయి. బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం కావాలని అనేక మంది అనేక రకాలుగా త్యాగాలు చేసినప్పటికి కూడా ఇప్పటికీ బడుగు బలహీన వర్గాలకి సరైనటువంటి ప్రాతినిధ్యం ఇవ్వడానికి కూడా ఇలా రెండు జాతీయ పార్టీలు, ఒకవైపు బీజేపీ, ఒకవైపు కాంగ్రెస్ దొంగ నాటకాలు ఆడి ఇలా బడుగు బలహీన వర్గాలను మోసం చేసేటువంటి కుట్రలకు తెరదీస్తూ ఉన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ పేరిట 42% రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చి సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు పెడతామని చెప్పి హామీ ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నటువంటి సందర్భంలో ఒకవైపు రైతుల వ్యతిరేకత, ఒకవైపు మహిళల వ్యతిరేకత, ఒకవైపు నిరుద్యోగుల వ్యతిరేకత, ఒకవైపు సబ్బండ వర్గాల వ్యతిరేకతను ఇలా చవిచూస్తున్నటువంటి పార్టీ ఇలా ఎన్నికలు పోవడానికి జంకుతున్నటువంటి నేపథ్యంలో ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇలా ఒక దొంగ నాటకాలు ఆడి ఇలా ఏదో తూతూ మంత్రంగా జీవో తీసుకొచ్చి మళ్ళీ రిజర్వేషన్ల మీద ఒక నీలి నీడలు కమ్ముకునే విధంగా చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ఇలా చాకలి ఐలమ్మ స్ఫూర్తిగా ఇలా తెలంగాణ సమాజం అంతా కూడా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉందని మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్లాగే రేవంత్ రెడ్డి అనుసరిస్తున్నటువంటి అనేక నిర్బంధాలు ఇలా చాలా విచిత్రం. ఇలా సోషల్ మీడియాలో ఇప్పటికే సుప్రీంకోర్టు, హైకోర్టులు చెప్పినప్పటికీ కూడా సోషల్ మీడియాలో తమ భావ ప్రకటనని స్వేచ్ఛగా చెప్తున్నటువంటి అనేక మంది పౌరుల మీద రౌడీ షీటర్లతో పాటు నిర్బంధాలు చేయడం అనేటువంటిది ఇందిరమ్మ పాలనంటేనే ఒక ఎమర్జెన్సీ పాలనగా తలపిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇవాళ త్వరలోనే నూకలు చెల్లేటువంటి అవకాశం ఉంది. అందుకే చాకలి ఐలమ్మ స్ఫూర్తిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలని సంఘటితంగా ఎదుర్కోవడమే ఆమెకిచ్చేటువంటి నిజమైన నివాళని మేము భావిస్తూ ఉన్నాం. జై కేసీఆర్.